హలో ఆల్. మన ఇంట్లో అల్మారాలు ఓపెన్ చేస్తే చాలు తప్పకుండా కొన్ని పాత బ్లౌజులు అలాగే బ్లౌజ్ పీసెస్ అయితే కనిపిస్తాయి కదా. కొన్ని బ్లౌజెస్ మ్యాచ్ కాకపోయినవి, కొన్ని ఫ్యాషన్ అయిపోయినవి, మరికొన్ని ఒక్కసారి మాత్రమే వేసినవి, ఇలా చాలా బ్లౌజెస్ అయితే ఉంటాయి కదా. ఇలాంటి బ్లౌజులను మనం సాధారణంగా ఏం చేస్తాం, పక్కన పడేస్తుంటాం కదా. కానీ అదే పాత బ్లౌజులతో మన ఇంటిని చాలా అందంగా మార్చుకోవచ్చు అంటే నమ్ముతారా? ఈ వీడియోలో పాత బ్లౌజులు మరియు బ్లౌజ్ పీసెస్ని మళ్ళీ కొత్తగా ఉపయోగించుకునే కొన్ని అద్భుతమైన రీయూజింగ్ ఐడియాస్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ ఐడియా వచ్చేసి మన దగ్గర ఉండే పాత బ్లౌజులు అలాగే బ్లౌజ్ పీసెస్ని కుషన్ కవర్లుగా మార్చితే మన హాల్కి బెడ్రూమ్కి కొత్త లుక్ వస్తుంది. ఈ కుషన్ కవర్లని సిల్క్ బ్లౌజులు, కాటన్ బ్లౌజులు అలాగే వర్క్ బ్లౌజులతో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ప్రతి డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది. బ్లౌజ్లో ఉన్న ఎంబ్రాయిడరీ, లేస్ వర్క్, బోట్ నెక్ డిజైన్, బ్యాక్ సైడ్ హుక్ ఇవన్నీ కుషన్ కవర్కు చాలా ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. మార్కెట్లో కొనుక్కున్న కుషన్ కవర్ల కన్నా ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. పండగలప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇవి మీ ఇంటికి స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి. ఈ కుషన్ కవర్లను సోఫాలో పెట్టిన, బెడ్రూమ్ మీద పెట్టిన, ఫ్లోర్ సిట్టింగ్ దగ్గర పెట్టిన చాలా రిచ్ లుక్ ఇస్తాయి. ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల పాత బట్టలకు మళ్ళీ జీవం వస్తుంది, డబ్బు ఆదా అవుతుంది, ఇంటికి కొత్త డెకరేషన్ లుక్ వస్తుంది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, అలాగే మన క్రియేటివిటీని కూడా పెంచుతుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి పూజా మ్యాట్స్. పూజ చేసేటప్పుడు మనం ఉపయోగించే ప్రతి వస్తువు శుభ్రంగా అందంగా ఉండాలనే భావన మనందరిలో ఉంటుంది. అందుకే పూజా మందిరాల్లో ఉపయోగించే మ్యాట్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. మార్కెట్లో దొరికే పూజా మ్యాట్స్ చాలా ఖరీదుగా ఉండడంతో పాటు మనకు నచ్చిన డిజైన్లో ఉండకపోవచ్చు. మన ఇంట్లో వాడకుండా ఉన్న బ్లౌజ్ పీసెస్తో పూజా మ్యాట్ తయారు చేసుకుంటే డబ్బు ఆదా అవుతుంది. అలాగే మన చేతులతో చేసిన వస్తువు పూజకు ఇంకా ప్రత్యేకతను తీసుకొస్తుంది. ఇలాంటి రీయూజింగ్ ఐడియాలు పిల్లలకు కూడా మంచి అలవాటు అవుతాయండి. బ్లౌజ్ పీస్లో ఉండే అందమైన రంగులు, డిజైన్లు, బోర్డర్ వర్క్ పూజా మ్యాట్కు చాలా రిచ్ లుక్ని ఇస్తాయి. ముఖ్యంగా సిల్క్ బ్లౌజ్ పీస్ వాడితే పూజా మందిరానికి ఒక ప్రత్యేకమైన రాజసమైన అందం వస్తుంది. ఈ పూజా మ్యాట్ చూడడానికి చాలా సాఫ్ట్గా, శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. దేవుడి ముందు కూర్చొని పూజ చేసేటప్పుడు మనసుకు ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. సాధారణంగా వాడే మ్యాట్స్తో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలా మన చేతులతో చేసిన పూజా మ్యాట్పై కూర్చొని పూజ చేయడం వల్ల భక్తిభావం ఇంకా పెరుగుతుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందమైన, ఉపయోగకరమైన పూజా సామాగ్రిని తయారు చేసుకోవడం మనకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి కిచెన్ యాప్రాన్. పాత బ్లౌజులతో చేసిన కిచెన్ యాప్రాన్లు చాలా ఉపయోగకరంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంట్లో వాడకుండా పడేసిన బ్లౌజులను ఇలా మళ్ళీ ఉపయోగించుకోవడం వల్ల వృధా తగ్గడమే కాకుండా మంచి క్రియేటివ్ ఐడియాగా కూడా ఉంటుంది. బ్లౌజ్లో ఉండే కాటన్, సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్లు కిచెన్ పనులకు చాలా బాగుంటాయి. ముఖ్యంగా కాటన్ బ్లౌజులతో చేసిన యాప్రాన్లు తేలికగా ఉండి వంట చేస్తున్నప్పుడు సౌకర్యంగా ఉంటాయి. రంగులు, ప్రింట్స్, డిజైన్లు ఉన్న బ్లౌజులను వాడితే యాప్రాన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ కిచెన్ యాప్రాన్లు వంట చేస్తున్నప్పుడు బట్టలపై నూనె చుక్కలు, మసాలా మరకలు పడకుండా కాపాడతాయి. రోజు వంట చేసేటప్పుడు, స్పెషల్ వంటకాలు తయారు చేసేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంట్లో కిచెన్ పనులు చేసేటప్పుడు శుభ్రతను కాపాడుకోవడానికి యాప్రాన్లు చాలా అవసరం. పాత బ్లౌజుల్లో ఉండే బటన్స్, హుక్స్, బ్యాక్ డిజైన్లు యాప్రాన్కు ప్రత్యేకమైన లుక్ని ఇస్తాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన యాప్రాన్ల కన్నా ఇవి ప్రత్యేకంగా, యూనిక్గా కనిపిస్తాయి. వాడకుండా ఉండే పాత బ్లౌజులను ఇలా కిచెన్ యాప్రాన్లుగా మార్చుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. అంతేకాదండి, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఇంట్లో ఉన్న బట్టలను తిరిగి ఉపయోగించుకోవడం మంచి అలవాటు. మన చేతులతో చేసిన వస్తువులు వాడడం వల్ల ఒక సంతృప్తి కలుగుతుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి మొబైల్ పౌచ్, హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్ అలాగే జ్యువెలరీ పౌచెస్. బ్లౌజ్లో ఉండే రంగులు, డిజైన్లు, ఎంబ్రాయిడరీ వర్క్ ఈ బ్యాగ్స్కు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. సిల్క్ బ్లౌజ్తో చేసిన క్లచెస్ చాలా రిచ్గా కనిపిస్తాయి. కాటన్ బ్లౌజ్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ రోజువారీ ఉపయోగానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. ప్రతి బ్లౌజ్ డిజైన్ వేరుగా ఉండడం వల్ల ప్రతి బ్యాగ్ కూడా యూనిక్గా ఉంటుంది. మొబైల్ పౌచ్లు రోజు ఉపయోగించే వస్తువులు. పాత బ్లౌజ్తో చేసిన పౌచ్ మొబైల్ను స్క్రాచ్ పడకుండా కాపాడుతుంది. తేలికగా ఉండడం వల్ల బ్యాగ్లో పెట్టుకున్న, చేత్తో తీసుకెళ్లిన ఇబ్బంది ఉండదు. ఈ హ్యాండ్ బ్యాగ్లో చిన్న చిన్న అవసరమైన వస్తువులు పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. షాపింగ్స్కి, బయటికి, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి.
మార్కెట్లో దొరికే బ్యాగ్స్తో పోలిస్తే ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. పాత బ్లౌజ్లో ఉన్న జరీ వర్క్, స్టోన్ వర్క్ క్లచెస్కి చాలా రిచ్ లుక్ని ఇస్తాయి. ఈ పాత బ్లౌజ్లో ఉండే బటన్, హుక్స్, బ్యాగ్ డిజైన్లు ఈ పౌచ్లు, బ్యాగ్లకు అదనపు అందాన్ని తీసుకొస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలాంటి ఉపయోగకరమైన వస్తువులు తయారు చేసుకోవడం ఒక మంచి అలవాటు. ఇలా ఈ పాత బ్లౌజులను మొబైల్ పౌచులు, హ్యాండ్ బ్యాగ్స్, క్లచెస్గా మార్చుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అలాగే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి టేబుల్ రన్నర్స్ అండ్ టేబుల్ మ్యాట్స్. బ్లౌజ్లో ఉండే రంగులు, ప్రింట్స్, బోర్డర్ డిజైన్లు టేబుల్ రన్నర్కు ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తాయి. ముఖ్యంగా సిల్క్ బ్లౌజ్లో చేసిన రన్నర్లు పండుగల సమయంలో టేబుల్పై రిచ్ లుక్ని తీసుకొస్తాయి. కాటన్ బ్లౌజ్తో చేసిన టేబుల్ మ్యాట్స్ రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటాయి. వీటిని వాడడం వల్ల డైనింగ్ ఏరియాకు చాలా అందమైన లుక్ని ఇస్తాయి. వాడకుండా ఉన్న బ్లౌజులను ఇలా ఉపయోగకరమైన హోమ్ డెకర్ వస్తువులుగా మార్చుకోవడం వల్ల వృధా తగ్గుతుంది. వీటిని వాడడం వల్ల టేబుల్ పైన మచ్చలు పడకుండా కాపాడుతాయి. భోజనం పెట్టేటప్పుడు, అతిథులు వచ్చినప్పుడు టేబుల్ మరింత శుభ్రంగా, చక్కగా కనిపిస్తుంది. టేబుల్ కవర్స్తో పోలిస్తే ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. పాత బ్లౌజ్లో ఉన్న ఎంబ్రాయిడరీ, లేస్ వర్క్, కాంట్రాస్ట్ బోర్డర్లు టేబుల్ మ్యాట్స్కు అందాన్ని పెంచుతాయి. ప్రతి బ్లౌజ్ డిజైన్ వేరుగా ఉండడం వల్ల ప్రతి మ్యాట్కు కూడా యూనిక్గా ఉంటుంది. ఇవి రోజువారీ ఉపయోగానికి మాత్రమే కాకుండా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. డైనింగ్ టేబుల్పై పెట్టిన, సైడ్ టేబుల్స్పై పెట్టినా కూడా ఇంటి డెకరేషన్కి ప్రత్యేకత వస్తుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫోటో ఫ్రేమ్. పాత బ్లౌజులతో చేసిన ఫోటో ఫ్రేమ్లు ఇంటి డెకరేషన్కు చాలా ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. బ్లౌజ్లో ఉండే రంగులు, డిజైన్లు, ఎంబ్రాయిడరీ వర్క్ ఫోటో ఫ్రేమ్కు ఆకర్షణీయమైన లుక్ని ఇస్తాయి. సిల్క్ బ్లౌజ్తో చేసిన ఫ్రేమ్లు చాలా రిచ్గా కనిపిస్తాయి. పాత బ్లౌజ్లో ఉన్న బోర్డర్ వర్క్, లేస్, బటన్లు ఫ్రేమ్కు అదనపు అందాన్ని తీసుకువస్తాయి. ఇవి ఫోటో చుట్టూ చక్కని ఫినిషింగ్ ఇచ్చి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఈ ఫోటో ఫ్రేమ్లు గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా మంచి ఐడియా. ప్రత్యేక సందర్భాల్లో మన చేతితో చేసిన ఫ్రేమ్ గిఫ్ట్గా ఇవ్వడం ఎంతో విలువైనదిగా ఉంటుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి పిల్లలకి డ్రెస్లు. ఈ పాత బ్లౌజులతో చేసిన పిల్లల డ్రెస్సులు చాలా క్యూట్గా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బ్లౌజ్ పీసెస్తో కుట్టించిన డ్రెస్సులు రోజువారీ వేసుకోవడానికి మాత్రమే కాకుండా పండుగలు, పుట్టినరోజులు, ఫంక్షన్లకి కూడా బాగా సరిపోతాయి. పిల్లలు వీటిని వేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా, స్టైలిష్గా కనిపిస్తారు. ఖరీదైన డ్రెస్సులు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. చిన్నపిల్లల డ్రెస్సులు తరచూ చిన్నవైపోతుంటాయి కాబట్టి ఇలా పాత బ్లౌజులతో తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పిల్లలకు కొత్త డ్రెస్సులు అందించవచ్చు. ఇంట్లో వాడకుండా ఉన్న బ్లౌజ్ పీసెస్ని ఇలా పిల్లల దుస్తులుగా మార్చుకోవడం వల్ల చాలా వృధా తగ్గుతుంది. బ్లౌజ్లో ఉండే మృదువైన కాటన్, సిల్క్ ఫ్యాబ్రిక్లు పిల్లల చర్మానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మంచి రంగులు, ప్రింట్లు, చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజులతో చేసిన డ్రెస్సులు పిల్లలకు చాలా బాగా సూట్ అవుతాయి. అలాగే మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలతో క్యూట్ డాల్ డ్రెస్సులు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డాల్ డ్రెస్సులు బొమ్మలతో ఆడుకునేటప్పుడు పిల్లలకు మంచి ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే పిల్లల క్రియేటివిటీని కూడా పెంచుతాయి. బొమ్మల కోసం మనమే డ్రెస్సులు తయారు చేసుకోవడం పిల్లలకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మన దగ్గర మిగిలిపోయిన క్లాతులతో చేసిన ఈ డాల్ డ్రెస్సులు గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా మంచి ఐడియా. తక్కువ ఖర్చుతో మన చేతులతో చేసిన గిఫ్ట్కు ప్రత్యేకమైన విలువ కూడా ఉంటుంది. ఈ విధంగా పాత బ్లౌజులను డాల్ డ్రెస్సులుగా మార్చుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి క్రాప్ టాప్లు. మన దగ్గర వాడకుండా ఉన్న బ్లౌజులను కట్ చేసి ఇలా క్రాప్ టాప్లుగా డిజైన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో మనకు నచ్చిన డిజైన్లో క్రాప్ టాప్లు తయారవుతాయి. బ్లౌజ్లో ఉండే ఫ్యాబ్రిక్, రంగులు, ప్రింట్లు టాప్స్కు చాలా బాగా సరిపోతాయి. పాత బ్లౌజ్లో ఉన్న బోట్ నెక్, బ్యాక్ నెక్ డిజైన్లు క్రాప్ టాప్లకు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ఈ క్రాప్ టాప్లను జీన్స్, లెహంగా, స్కర్ట్స్తో మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకే క్రాప్ టాప్ను డిఫరెంట్ స్టైల్లో వేసుకోవచ్చు. రెడీమేడ్ టాపులతో పోలిస్తే ఇవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇలా మన చేతులతో డిజైన్ చేసుకున్న టాప్స్ ఫ్యాషన్తో పాటు కంఫర్ట్ కూడా ఇస్తాయి. మనకు సరిపడే సైజులో మనకు నచ్చిన స్టైల్లో తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి వాల్ హ్యాంగింగ్స్. పాత బ్లౌజులతో చేసిన వాల్ హ్యాంగింగ్స్ ఇంటి డెకరేషన్కు చాలా ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తాయి. మన ఇంట్లో వాడకుండా ఉన్న బ్లౌజ్ పీసెస్ని, అలాగే బ్లౌజెస్ని కట్ చేసి ఇలా వాల్ హ్యాంగింగ్స్ తయారు చేసుకోవచ్చు. బ్లౌజ్లో ఉండే రంగులు, ప్రింట్లు, ఎంబ్రాయిడరీ వర్క్ వాల్ హ్యాంగింగ్స్కి చాలా అందమైన లుక్ ఇస్తాయి. సిల్క్ బ్లౌజులతో చేసిన హ్యాంగింగ్స్ చాలా రిచ్గా కనిపిస్తాయి. కాటన్ బ్లౌజ్తో చేసినవి సింపుల్గా, న్యాచురల్గా ఉంటాయి. పాత బ్లౌజ్లో ఉన్న బార్డర్స్, డిజైన్లు, లేస్ వర్క్, బటన్లు వాల్ హ్యాంగింగ్స్కి అదనపు అందాన్ని తీసుకొస్తాయి. ప్రతి బ్లౌజ్ డిజైన్ వేరుగా ఉండడం వల్ల ప్రతి వాల్ హ్యాంగింగ్ కూడా యూనిక్గా ఉంటుంది.
ఈ వాల్ హ్యాంగింగ్స్ని లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. గోడలపై వేలాడదీస్తే ఇంటికి కళాత్మకమైన లుక్ వస్తుంది. పండుగల సమయంలో ఇంటిని డెకరేట్ చేయడానికి కూడా ఇవి చాలా బాగా సరిపోతాయి. పెద్ద ఖర్చు లేకుండా ఇంటి డెకరేషన్ మార్చుకోవడానికి ఇవి మంచి ఐడియా. ఈ బ్లౌజులతో చేసిన వాల్ హ్యాంగింగ్స్ గోడలపై చాలా లైట్గా ఉంటాయి. మన చేతులతో చేసిన ఈ డెకర్ వస్తువులు ఇంటికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఐడియా వచ్చేసి పాత బ్లౌజుల్ని కొత్త డిజైన్ బ్లౌజులుగా మార్చడం. వాడకుండా ఉన్న పాత బ్లౌజులను కొత్త ఫ్యాషన్గా మార్చుకోవడం వల్ల చాలా వృధా తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు తయారు చేసుకోవచ్చు. పాత బ్లౌజ్లో ఉన్న నెక్ను మార్చడం వల్ల బ్లౌజ్కు కొత్త లుక్ వస్తుంది. మన దగ్గర ఉన్న పాత బ్లౌజ్లో హుక్స్ తీసేసి డోరీ స్టైల్ పెట్టడం, కట్ వర్క్ డిజైన్ ఇవ్వడం లేదా షీర్ ఫ్యాబ్రిక్తో ప్యాచ్ వర్క్ చేయడం వల్ల బ్లౌజ్ ట్రెండీగా కనిపిస్తుంది. మన దగ్గర ఉన్న పాత బ్లౌజ్లో బోర్డర్ వర్క్ లేదా ఎంబ్రాయిడరీ వర్క్ను స్లీవ్స్కు లేదా నెక్ లైన్ చుట్టూ ఉపయోగించుకోవచ్చు. ఫుల్ స్లీవ్స్ని హాఫ్ స్లీవ్స్గా లేదా ఫ్లప్ స్లీవ్స్గా మార్చితే మోడ్రన్ టచ్ వస్తుంది. కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ను ఉపయోగించి కొత్త డిజైన్ ఇవ్వచ్చు. ఉదాహరణకు పాత బ్లౌజ్ బాడీకి ఒక కలర్ ఉంటే స్లీవ్స్కి లేదా బ్యాక్కు మరో కలర్ జోడించడం వల్ల డిజైనర్ లుక్ వస్తుంది. ఈ విధంగా పాత బ్లౌజులను కొత్త ట్రెండీ డిజైనర్ బ్లౌజ్గా మార్చుకోవచ్చు. చూసారు కదండి, ఈరోజు ఈ వీడియోలో పాత బ్లౌజులను ఎలా కొత్తగా ఉపయోగకరంగా మార్చుకోవచ్చో, వాడకుండా ఉండే బ్లౌజులను మన ఇంటికి మన ఫ్యాషన్కి ఎంత అందం తీసుకురావచ్చో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో ఏ ఐడియా మీకు బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మరొక క్రియేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.